నమస్తే, వెల్కమ్ టు వాయిన్ న్యూస్. కర్రెగుట్టల ఎన్కౌంటర్ మరవక ముందే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అటు మావోయిస్టులు ఇటు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావుతో పాటుగా మరో 27 మంది మావోయిస్టులు మరణించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. అసలు ఎవరి నంబాల కేశవరావు? వాచ్ ది స్పెషల్ స్టోరీ. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు సహా నంబాల కేశవరావు ఉన్నారు. కేశవరావుపై 1,50,00,000 రివార్డు ఉంది. ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావును బసవరాజు, కృష్ణ, వినయ్, గంగన్న, ప్రకాష్, బిఆర్, ఉమేష్, రాజు, విజయ్, కేశవ్, దారపు నరసింహారెడ్డి, నరసింహ అనే మారు పేర్లతో కూడా పిలిచేవారు. 2018 నవంబర్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత నంబాల కేశవరావు పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేట గ్రామంలో 1955లో కేశవరావు జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. కేశవరావుకు సోదరుడు, 3 అక్క చెల్లెళ్లున్నారు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. తాతగారి ఊరు అయిన టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ఆయన డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుండగా బీటెక్లో సీటు రావడంతో వరంగల్ వెళ్లి జాయిన్ అయ్యారు. వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతుండగానే రాడికల్ విద్యార్థి సంఘం వైపు అడుగులు వేశారు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు సిపిఐ పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఎంటెక్ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. నక్సల్ బరి ఉద్యమంలో చేరాక స్వగ్రామానికి ఎప్పుడూ రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. మిలిటరీ దాడుల వ్యూహకర్తగా కూడా నంబాల కేశవరావుకు పేరుంది. మిలిటరీ ఆపరేషన్లలో సిద్ధహస్తుడు నంబాల. మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు నేర్పడం ఆయన ప్రత్యేకతలు. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించేవారు. దూకుడు స్వభావం కలిగిన కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మే స్వభావమని ఓ పోలీసు అధికారి తెలిపారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావే. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని చింతల్నార్ ఘటన వ్యూహం కూడా ఆయనదే. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లు 2 కొండల మధ్యకు వచ్చాక మావోలు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. జవాన్లు పారిపోయే అవకాశం కూడా దక్కలేదు. ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు. 2013లో సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది మరణించారు. మొత్తానికి తాజాగా జరిగిన ఎన్కౌంటర్ వల్ల మావోయిస్టు పార్టీకి భారీ నష్టం జరిగిందని చెప్పుకోవాలి. దీనిపై మావోయిస్టు పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.